తెరాస బహిరంగ సభకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరియు డిప్యూటీ మేయర్ బాబా ఫసీరుద్దీన్ ఆధ్వర్యంలో 200 వాహనాల నిండా కార్యకర్తలు బాణసంచా కాల్చి ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు. వరంగల్ జిల్లాలో తెరాస బహిరంగ సభకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరియు డిప్యూటీ మేయర్ బాబా ఫసీరుద్దీన్ ఆధ్వర్యంలో 200 వాహనాలలో కార్యకర్తలు బాణసంచా కాల్చి ఉత్సాహంగా బయలుదేరారు. కార్యకర్తలకు తెలంగాణ వంటలైన సర్వపిండి రొట్టెలు మరియు నువ్వుల లడ్డూలు, పల్లీల పట్టీలను కార్యకర్తలకు అందజేశారు. జరిగే బహిరంగ సభకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తరఫున దాదాపు 200 వెహికల్స్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మరి ఈ స్పందన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలని, సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ నగరాల్లో గత మున్సిపల్ ఎలక్షన్స్ 99 కార్పొరేటర్లు గెలచడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ సిటీలో బ్రహ్మాండమైన టీఆర్ఎస్ గవర్నమెంట్కి బ్రహ్మాండమైన స్పందన రావడం జరిగింది. మరి ఈనాడు మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీలో ఒక్క 5 నిమిషాలు కూడా కరెంట్ ఎక్కడ కూడా పోవటం జరగలేదు. గత ప్రభుత్వాల్లో ఎండాకాలం వచ్చిందంటే కరెంటు గంటల కట్ చేసేవాళ్ళు.